మనం ఒక యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో దెబ్బలు తగిలాయని పోరాటం మానేయకూడదు. ఇప్పుడు మనం పోరాడాలి. మన భరత్ని మనం దక్కించుకోవడం కోసం ఆ రుద్రాణితోటి యుద్ధం చేయాలి. ఇప్పుడు కనుక మనం ఇక్కడికి రాకపోయి ఉంటే భరత్ని మళ్ళీ మనం ఈ జన్మలో చూడగలిగే వాళ్ళం కాదు. వాడెక్కడున్నాడో పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. మనం నిర్ణయం తీసుకునే ఇక్కడికొచ్చాం. ఇది చాలా చిన్న చంద్రిక. ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి. వాటన్నిటినీ మనం ఫేస్ చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. భర్తని కాపాడుకోవడానికి ఒక మహాపతివ్రత యముడితోనే పోరాడింది. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక రుద్రాణితోటి మనం ఫైట్ చేయలేమా? నువ్వు నీ భర్తని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. నీ బిడ్డకి తండ్రిని తెచ్చివ్వడం కోసం నువ్వు పోరాడుతున్నావు. భరత్ బయటికి గింటేశాడని నువ్వు బాధపడుతున్నావు. కానీ భరత్కి భార్య మీద ఎంత ప్రేముందో కళ్ళారా చూస్తున్నావు. దానికి సంతోషించాలి. రుద్రాణిని ప్రస్తుతానికి తన భార్య అని నమ్ముతున్నాడు కాబట్టి నిన్ను బయటికి నెట్టాడు. అదే అసలు భార్యవి నువ్వే అని తర్వాత తెలిస్తే రుద్రాణిని ఎలా ట్రీట్ చేస్తాడో ఒక్కసారి ఆలోచించు. ఇందులో మనం భరత్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి తెలిసినంత వరకు న్యాయంగానే ఉన్నాడు. నిజంగా తన భార్య అనుకున్న మనిషి మీద మరొక ఆడది వచ్చి అలా మాట్లాడుతూ ఉంటే బయటికి గెంటేయడం అనేది ఒక భర్తగా కరెక్టే. కానీ వాడి గతం గుర్తొచ్చేలా చేయటం అనేది మన బాధ్యత. ఆ గతం గుర్తొచ్చిన రోజు మనం ఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నిర్ణయాలన్నీ వాడే తీసుకుంటాడు. నిజమే అత్తయ్య. కానీ నాకు ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి అంటేనే బాధగా ఉంది. కట్టుకున్న భర్త తన కళ్ళ ముందే మరొక ఆడదాన్ని నా భార్య అని చెప్తూ ఉంటే విని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అత్తయ్య. కానీ ఆయన పరిస్థితి చూసి పంట బిగి ఉన్న బాధని ఆపుకుంటున్నాను. ఆయన దూరం అయితే నేను తట్టుకోలేను. ఏదో విధంగా ఆయనకి నేను దగ్గర కావాలత్తయ్య. అంతా మంచి జరుగుతుందమ్మా. మంచి కోసమే మనం పోరాడుతున్నాం. మన పోరాటానికి ఆ భగవంతుడి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ధైర్యంగా నిలబడదాం. నువ్వేమీ డీలా పడకు. బాధపడకు. ఇప్పుడు ఏమైందని? ఏమైందంటావేంటి విజయ్? చూడు ఎంత పని చేసిందో చూడు. పాస్పోర్ట్ చింపేసింది. వీసా స్టాంపింగ్ అయిన ఈ పాస్పోర్ట్ చింపేస్తే ఇప్పుడు మనం ఫారెన్ ఎలా వెళ్తాం? దానిదే ఉంది. పాస్పోర్ట్ చిరిగిపోయిందని మళ్ళీ అప్లై చేద్దాం. ఆల్రెడీ రికార్డ్స్లో ఉంటాయి కదా. మళ్ళీ త్వరలో వచ్చేస్తుందిలే. దానికెందుకు అంత టెన్షన్ పడతావు? విజయ్ బాబు, రుద్రాణి మేడం టెన్షన్ వేరే ఉందిలేండి. నీర్జా, నువ్వు మాత్రం కల్పించుకోకు. అది కాదు విజయ్. ఇప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ బుక్ చేసి అది మళ్ళీ మనకొచ్చి మనం మళ్ళీ ఇక్కడి నుంచి బయటపడేసరికి ఎన్ని రోజులు పడుతుంది? అప్పటి వరకు ఈ చంద్రిక, మీనాక్షి ఊరుకుంటారా? మళ్ళీ వచ్చి గొడవ చేస్తూనే ఉంటారు కదా. వాళ్ళు వస్తే మాత్రం భయపడిపోతాం. దేనికి భయపడాలి అసలు? నిజ న్యాయం మన పక్కన ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? రుద్ర, నువ్వైతే ముందు పాస్పోర్ట్ గురించి ఆలోచించు. మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం. యూ డోంట్ వరీ. హలో, చెప్పండి మేడం. అది అనుకోకుండా విజయ్ పాస్పోర్ట్ చిరిగిపోయింది.
అదేంటి మేడం, వీసా స్టాంపింగ్ కూడా అయిపోయింది. అవును, అనుకోకుండా అలా అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త దానికి అప్లై చేయాలి. వెంటనే వస్తుందా? మేడం, అంత ఈజీ అనుకుంటున్నారా? మామూలుగా పాస్పోర్ట్ రావడానికే టైం పడుతుంది. అందులోనూ వీసా స్టాంపింగ్ కూడా అయ్యింది. అదంతా ప్రాసెసింగ్ అయ్యి మీ చేతికి పాస్పోర్ట్ రావాలంటే చాలా టైం పడుతుంది. అది వెంటనే అయిపోదు మేడం. ప్లీజ్, నాకు వీలైనంత అర్జెంటుగా కావాలి. నేను ఎంత డబ్బైనా ఇస్తాను. చూడండి మేడం, నిజ నిజాలేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. మనం భరత్ పేరు మార్చి విజయ్ పేరున ఐడెంటిటీ క్రియేట్ చేసి మనం ఆ పాస్పోర్టు వీసా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ప్రాసెసింగ్ మొదలుపెట్టామంటే మనమే ఇరుక్కుపోతాం. కాబట్టి తొందరపడకుండా కొంచెం టైం ఇవ్వండి, అన్నీ నేనే చేస్తాను. త్వరగా అవదా? చెప్పలేను మేడం, అది 1 వీక్ పట్టొచ్చు, 1 మంత్ పట్టొచ్చు, లేదా 3 మంత్స్ కూడా పట్టొచ్చు. మీరు వెయిట్ చేయాల్సిందే, అంతకు మించి ఏం చేయలేను మేడం. ఏమైంది రుద్రాణి? ఏం లేదు విజయ్, అది కొంచెం టైం పడుతుందంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. మనం వెయిట్ చేద్దాం, ఏం కాదు. యూ డోంట్ వరీ. ఏంటి మేడం, ఎన్ని రోజులు పడుతుందంటున్నారు? చెప్పలేవు నీరజ. 1 మంత్ పట్టొచ్చు, 3 మంత్స్ కూడా పట్టొచ్చు. ఓ మేడం, ఇప్పటికే ఆ చంద్రికకి నిజం తెలిసిపోయింది. ఇంకా మీరు 3 నెలల టైం కనుక ఇచ్చారంటే భారత్ని మీకు దక్కకుండా చేస్తుంది. అదే కదా టెన్షన్ మీకు ఇప్పుడు. ఇందాక నేను అది చెప్తుంటేనే మీరు మధ్యలోనే నన్ను ఆపేశారు. నువ్వు చెప్పింది కూడా నిజమే నీరజ. 3 నెలలు టైం పడితే ఆ చంద్రకి ఏమైనా చేస్తుంది. ఈ లోపలే భరత్ని ఇక్కడి నుంచి తప్పించాలి. ఏం చేస్తారు మేడం? చెప్పను నీరజ, చేసి చూపిస్తాను. ముందు భరత్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాను. అత్తయ్య, ఇక్కడ ఎంతసేపు ఉందాం? ఆ రుద్రాణి ఏదొకటి చేయకముందే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఎలాగైనా సరే ఆయనకి దగ్గర అవ్వాలత్తయ్య. చూడు చంద్రిక, ఏం జరిగినా సరే మనం మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. తాడో పేడో తేల్చుకుని వెళ్దాం. మనల్ని కాదని భరత్ని ఎలా తీసుకెళ్తుందో అది కూడా చూద్దాం. ఏంటి నీరజ ఫోన్ చేస్తోంది? మాట్లాడు. హలో చంద్రిక, హే, ఇక్కడ ఇక్కడ చూడు, పైన. నీరజ, ఇదిగో ఇక్కడ. చంద్రిక, అవతల రుద్రాణి కొత్త కొత్త ప్లాన్స్ చేస్తోంది. ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వు పాస్పోర్ట్ చింపేశావు కదా, కొత్త పాస్పోర్ట్ రావటానికి ఇంకా టైం పడుతుందంట. ఈ లోపల భారత్ బాబుని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్లాన్ లో ఉంది. ఎక్కడికి షిఫ్ట్ చేస్తుంది నీరజ? ఆ వివరాలేవి తెలీదు. మొత్తానికి ఇక్కడ నుంచి దూరంగా మీకు కనిపించకుండా తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎంత దూరం తీసుకెళ్తుంది? ఎక్కడికి పోయినా సరే మేం వెంట పడతాం. భరత్ని మేము ఎలాగైనా దక్కించుకుంటాం. మీరు ఆ మాట మీదే ఉండండి. మీరిప్పుడు గనక కొంచెం ఏ మాత్రం వెనక్కి తగ్గినా భారత్ బాబు మాత్రం మీకు దక్కడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మో, మళ్ళీ అది వస్తుంది. నేను వెళ్తాను. జాగ్రత్త. ఏంటత్తయ్య ఇది? అసలు ఏం చూసుకుని ఆ రుద్రానికి ఇంత ధైర్యం? తను ఎలాగైనా నా భర్త నాకు దూరం చేయాలనే ప్లాన్లోనే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలేంటమ్మా? అనుకున్నదే చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఏం జరిగినా ఇక్కడే ఉందాం. ఈ రోజు మనం ఇలా ఇంటి ముందు నిలబడింది
10 మందికి తెలియాలి. 10 మంది నుంచి 100 మందికి తెలియాలి. అందరి నోళ్లల్లో నానాలి. అప్పుడే ఈ రుద్రాణి చేస్తున్న నిర్వాకం గురించి బయటపడుతుంది. కనీసం అప్పుడైనా భరత్ని భరత్గా నిరూపించే అవకాశం మనకి దక్కుతుంది. ఇప్పుడొక మాజీ పోలీస్ ఆఫీసర్ ఇంటి ముందు ఒక లాయర్ ధర్నా చేస్తుంది అన్న విషయం 10 మందికి తెలుస్తుంది. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. కనీసం అప్పుడైనా రుద్రాణి చేసిన మాయ గురించి ఈ ప్రపంచానికి తెలుస్తుంది. అసలేంటత్తయ్య, ఏంటి నాకీ శాపం? కట్టుకున్న భర్త గురించి నేను ఇంత పోరాటం చేయాలా? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చేసి నా మెళ్ళో తాళి కట్టారు ఆయన. అలాంటిది ఆయన్ని దక్కించుకోవడం కోసం నేనింత కష్టపడాలా? ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలే ఎదుర్కొన్నావు చంద్రిక. ఆ వీరభద్రం లాంటి మనిషిని ఎదిరించి నీ భర్త నువ్వు కాపాడుకుని తీసుకురాగలిగావు. అలాంటిది ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఈ రుద్రాణి చేతిలో ఓడిపోతావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే గెలవాలి. నీ భర్త నువ్వే కాపాడుకోవాలి. చూద్దాం, ఏం జరుగుతుందో అది చూద్దాం. ఏం జరిగినా సరే మనం మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నిజాలేంటో భరత్కి తెలిసేంత వరకు మనం పోరాటం కొనసాగిస్తూనే ఉందాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయించండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయిపోవాలి. వీలైనంత త్వరగా నేను ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. తొందరగా ఏర్పాట్లు చేయండి. మేడం మేడం మేడం, ఏంటి నీరజ? చూడండి మేడం, మీరు చాలా ట్రై చేస్తున్నారు. ఏదో విధంగా చంద్రికని విడిపించుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అది మీ వల్ల కాదు మేడం. ఏంటి నీరజ, మళ్ళీ నీ సోది మొదలు పెట్టావా? అయ్యో మేడం, నేనేం మిమ్మల్ని ఏడిపించడానికి మాట్లాడట్లేదు. ఒకసారి ఇంటి ముందుకు పోయి బయట చూడండి. మీరు పంపించేసినా వెళ్లకుండా ఇంటి ముందే కాపలా కాచుకుంటూ కూర్చుంది. అంటే ఇంకా ఇక్కడే ఉందా? అవును మేడం, కావాలంటే మీరొకసారి వెళ్ళి తలుపు ఓపెన్ చేసి చూడండి. ఆ అత్తాకోడళ్ళిద్దరూ ఇంటి ముందు బాగా వేసుకుని కూర్చున్నారు. వాళ్ళని పంపించడం అంత ఈజీ కాదు మేడం. ఏంటి, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారా? అంటే వాళ్ళ బెదిరింపులకి నేను బెదిరిపోవాలా? వాళ్ళ తాటాకు చప్పుళ్ళకి భయపడే మనిషిని కాదు నేను. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. మేడం, అందర్నీ చూడటం వేరు, చంద్రికని చూడటం వేరు. ఎందుకంటే చంద్రిక లాయర్. తను అవసరమైతే లీగల్గా కూడా వెళ్ళగలదు. లీగల్గా వెళ్తే ఏం చేస్తుంది నీరజ? అంటే లీగల్ ప్రొసీజర్స్ గురించి నాకు తెలియదనుకున్నావా? నేనొక పోలీస్ ఆఫీసర్ని, నాకన్నీ తెలుసు. నేను చెప్తుంది కూడా అదే మేడం. మీకు అన్నీ తెలుసు కాబట్టే కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఎందుకంటే నిజమేంటో కూడా మీకు తెలుసు కదా, కాబట్టి కొంచెం జాగ్రత్త. ముందు ఆ చంద్రికని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చూడండి, లేకపోతే మీరెరుక్కుపోతారు. ఇప్పుడే దాని సంగతి తెలుస్తాను. అయినా ఇంట్లో నుంచి చీయని బయటికి పంపించిన తర్వాత కూడా మళ్ళీ ఇంటి ముందే కూర్చొని ధర్నా చేస్తుందా? దాని సంగతి తెలుస్తా. విజయ్, విజయ్, విజయ్! ఏమైంది రుద్ర? ఏమైందా? మనం చీకొట్టి బయటికి పంపించినా ఆ అత్తా కోడళ్ళు ఇంటి ముందే కూర్చొని నానా హంగామా చేస్తున్నారు. వాళ్ళ సంగతి తేలుద్దాం. రా రా పద వెళ్దాం. రా. వెళ్ళు. నువ్వు భయపడితే భయపడ్డానికి అక్కడ కూర్చుంది మామూలు మనిషి కాదు, చంద్రిక. తను ఏదైనా చేయటానికి రెడీగా ఉంటుంది. నువ్వెంత భయపెట్టినా తనేం భయపడదు. చూస్తూ ఉండు, నీకే ఎట్లా షాక్ ఇస్తుందో. పద చంద్రిక. పద. ఆగండి.
అరే ఆగండి ఆగండి అరే ఆగండి. మీకు అసలు బుద్ధుందా? ఏంటి న్యూసెన్స్? ఇక్కడ ఎందుకుంటున్నారు? ముందు బయటకెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి ఇంటి ముందు ధర్నా చేస్తున్నావా? నా సంగతి నీకు తెలుసు కదా చంద్రిక, నేను ఎంతకైనా తెగిస్తాను. నువ్విక్కడ నిలబడి ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరసనలు చూపించినా నువ్విక్కడ అనుకున్నది ఏదీ జరగదు. ఎందుకంటే ఇక్కడుంది నా భర్త. నువ్వెంత అరిచి గీ పెట్టుకున్నా ఆయన భరత్ కాలేడు. ఆయన పేరు విజయ్. అర్థమైందా? పో ఇక్కడి నుంచి. వెళ్ళను. నేను అనుకున్నది సాధించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు చెప్పేది నిజమే అయితే, నిజంగా ఆయన నీ భర్త విజయే అయితే, ఎందుకు భయపడి ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నావు? ఏ ఇక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడే ఉంటే నీ బండారం ఎక్కడ బయటపడిపోతుందోనని నీ భయం. ఆయనకి గతమంతా గుర్తుకొచ్చి నిన్నెక్కడ చీకొడతారో అని భయం. అందుకే నువ్వు కావాలని ఆయన్ని ఈ దేశం దాటించి తీసుకెళ్లాలని చూస్తున్నావు. నిజంగా నీలో నిజాయితీయే ఉంటే నువ్వు ఈ దేశం వదిలి దూరంగా పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే ఉండాల్సింది కదా. అరే షటప్! అదంతా నీకు అనవసరం. మేమిక్కడుంటామో, అమెరికాలో ఉంటామో, లేదంటే ఇంకో చోట ఉంటామో అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది మా ఇష్టం. మా ఇంటి ముందు అనవసరంగా న్యూసెన్స్ చేయకుండా మీ దారిని మీరు వెళ్ళండి. దట్స్ ఇంపాసిబుల్. చూడండి, రుద్రాణి కాదు, నేను చెప్తున్నాను. మీరిక్కడ మా ఇంటి ముందు గొడవ చేయడానికి వీల్లేదు. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలీదు. నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళిపోండి. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేను పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. నా మీద పోలీస్ కేసు పెడతారా? ఏది నా కళ్ళల్లోకి చూసా మాట చెప్పండి. ఏంటి, నీ కళ్ళలోకి చూస్తే ఏమన్నా భయపడతారా? ఆయన చెప్పింది నీకు అర్థం కావట్లేదా? ఇంకొక నిమిషంలో మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారంటే నిజంగానే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి గంటిస్తాను. న్యూసెన్స్ కేసు కింద లోపల వేస్తాను. జాగ్రత్త. చూడండి, ఆ పసిబిడ్డ ఎలా ఏడుస్తుందో. పాపం, తన కోసమైనా మీరు ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పాపం, తనకు ఆకలేస్తుందేమో. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏం జరిగినా సరే నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది మిమ్మల్ని తీసుకొని మన ఇంటికి వెళ్తాను. లేదంటే ఎప్పటి వరకైనా కానీ నేను ఇక్కడే ఉంటాను. రుద్ర, వీళ్ళు మాటలతో చెప్తే వినేలా లేరు. పోలీసులు పిలిపించు. నీర్జా మేడం, ఆ ఫోన్ తీసుకురా. అలాగే మేడం. సంగతి తేలుతాం. నువ్వు నిజంగానే నా భరత్వి కాదా? కాదు, నా పేరు విజయ్. ఏది నా మొహం చూసి చెప్పు. నిజంగానే నువ్వు నా కొడుకు భరత్వి కాదా? కాదు కాదు కాదు. నువ్వు నా కొడుకువి కాదు, తనకి భర్తవి కాదు. నీ పేరు విజయ్, అంతే కదా? అరే, ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? ఎందుకు పదే పదే అదే ప్రశ్న అడుగుతారు? సరే, నువ్వు నా కొడుకువి కాదు, తనకి భర్తవి కాదు, కానీ ఈ పాపకి తండ్రివి. అవునో కాదో ఇప్పుడే తెలుస్తాను. ఉండు. అరే అరే అరే
నువ్వేమంటావు? నీకు పాపకి నిజంగా సంబంధం లేకపోతే, పాపకి నీకు ఎలాంటి అనుబంధం లేకపోతే నీ దగ్గరికి రాగానే పాప ఎందుకు ఏడు పాపేసింది? నీ గతం గుర్తు లేకపోవచ్చు, నీ గతమేంటో నీకు తెలియకుండా రుద్రాణి నిన్ను మోసం చేసుండొచ్చు. కాని ఈ పసిబిడ్డ నిన్ను మోసం చేయలేదుగా. ఈ బిడ్డకి తన తండ్రి స్పర్శ ఏంటో తెలుసు. తన తండ్రి దగ్గరికి చేరగానే ఏడుపు ఎలా ఆపేసిందో ఒక్కసారి చూడు. ఇంతకంటే రుజువు ఇంకేముంటుంది? నువ్విక్కనైనా ఎంత మోసపోతున్నావో ఒకసారి ఆలోచించుకో భరత్. మీరా, ఏంటి ఇలా వచ్చారు? ఇదిగోండి, పాపని తీసుకోండి. పాపని మీ దగ్గర ఉంచుకోండి, నాకివ్వకండి. మీ పాపని మీరు దగ్గరకు తీసుకోవడంలో తప్పే ఉంది. మిమ్మల్ని చూడగానే ఎలా మీ దగ్గరికి రావాలని చూస్తోందో. ప్రతిరోజు కనీసం ఒక్క 10 నిమిషాలైనా సరే పాప మీ చేతిలో ఉండాలి. మనం ఎలా ఉన్నా పసిబిడ్డకి దక్కాల్సిన ప్రేమని మాత్రం దూరం చేయకండి.